మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశం ఎల్లుండి 19వ తేదీన రవీంద్ర భారతి పైడి జయరాజ్ హాల్లో జరపాలని నిర్ణయించాం. ఈ సందర్భంగా తెలంగాణ సోయి ఉన్న ప్రజలకు, తెలంగాణ సోయి తెచ్చుకోవాలనుకుంటున్న వారికి, ఈనాటి నవతరానికి ఈ అస్తిత్వ వేదిక అవసరం ఏంటి, అస్తిత్వం గురించి మనం ఎందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది, అస్తిత్వ పరిరక్షణ కోసం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మేము ఈ వేదిక మీద ఉన్న వాళ్ళమే కాకుండా దాదాపు ఒక 40-45 మందిని, చాలామందిని మనము ఉద్యమ కాలం నుంచి కూడా గుర్తుపట్టే వ్యక్తులే. టంకసాల అశోక్ గారు కానీ, ఇంకా సి వీరేందర్ లాంటి సైకాలజిస్టులు, ఎంతోమంది ఇంజనీర్లు, మన జేఏసీ ఇంజనీర్ల జేఏసీ స్థాపించిన వెంకటేశం గారు, దాని జేఏసీ చైర్మన్ ఉండే కో చైర్మన్ కిషన్ గారు, మహబూబ్ నగర్ సి ఖగేందర్ గారు, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, దంటు కనకదుర్గ గారు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన సీనియర్ ప్రొఫెసర్ ఆమె. ఇట్లా చాలా మందిని మాతో కలిసి ఒక 3 నెలల నుంచి ఈ ఏదన్నా అస్తిత్వం కోసం మనం ఏమన్నా చేయాలి. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ఈ తనుగుల చెక్ డ్యామ్ను కొంతమంది ఇసుక మాఫియా పేల్చేసిన సంగతి మీకు అందరికి తెలుసు. ఆ సందర్భంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఈ ఇసుక మాఫియా చేసిన దుశ్చర్యల గురించి సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే అది జరిగిందో మాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో విధ్వంసం చేసే శక్తులు ఉండవు. తెలంగాణ వాళ్ళు కూల్చేయడంలో ముందుండరు, నిర్మాణంలో ముందుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది పనికి మాలిన సంస్కృతి? ఈ కూల్చేయడం ఏంటి? ఈ కూల్చేయడం అనేది మన సంస్కృతే కాదు కదా. 10 మందికి మేలు చేసే సంస్కృతి మనది. మనం ఒకరికి మేలు చేయలేకపోయినా కూడా కీడు చేసే స్వభావం తెలంగాణ వాళ్ళది కాదు. తెలంగాణ అస్తిత్వం అనేది క్రమక్రమంగా ప్రమాదంలో పడుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అస్తిత్వం గురించి అసలు పట్టించుకోలేదు. దానివల్ల జరగాల్సిన నష్టం చాలా జరుగుతున్నది. దాదాపు 2014లోనే ఇట్లాంటి ఒక అస్తిత్వ వేదిక అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే చాలామంది యంగ్ జనరేషన్కి ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణలో ఈ సోయి అనేది ఇప్పుడున్న జనరేషన్కి అసలు కంప్లీట్గా లేకుండా పోయింది. సార్ పైకి రండి, నాగేంద్ర ఒక చైర్ సార్ పైకి అండి. సిహెచ్వి ప్రభాకర్ గారు, వారు సీనియర్ జర్నలిస్టు జగిత్యాల, అదేవిధంగా పత్రికకు కూడా తన ఎడిటర్గా ఉన్నారు. వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. వారికి స్వాగతం. సో అందుకే నవతరానికి తెలంగాణ మీద ఒక సోయి రావాల్సిన అవసరం ఉంది. మరి అస్తిత్వం అంటే ఏంది? అస్తిత్వం అంటే మన రూట్స్, మన మూలాలు. మన మూలాల గురించి చెప్పాలనుకున్నప్పుడు చరిత్ర, సంస్కృతి, ఇక్కడ చరిత్ర ఎప్పటి నుంచి ఉంది? ఇక్కడ ఆది మానవుల కాడ నుంచి ఉంది, రాతి యుగం నుంచి ఉంది. మన పెద్దపల్లికి సంబంధించిన రాజలక్ష్మి గారు రండి, పైకి రండి, ఇంకొక చేరేయండి. ఇందాకనే చెప్పాను, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తను, వారు కూడా మాతో పాటు పనిచేస్తున్నారు. సో ఆది మానవుల మూలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లి. ఆయన ఇక్కడి వాడు కాడు, రాజ్పుత్ ఫ్యామిలీ. అయినా కూడా మన అస్తిత్వం గురించి ఆయనే మారుమూల ప్రాంతాలకు కూడా, గోదావరి తీరాలకు పోయి ఆయన అన్వేషణలోనే ఆ డైనోసార్ యొక్క అవశేషాలు కానీ, గోదావరి ఒడ్డున ఏటూరు నగరం దగ్గర రాతి యుగపు పనిముట్లు కానీ ఆయన బయటపెట్టడం జరిగింది. అంటే తెలంగాణ సంస్కృతి చరిత్ర అనేది ఇదేదో శాతవాహనుల కాలం నుంచో బుద్ధుని కాలం నుంచో ఉన్నది కాదు. ఇది ఆది మానవుని కాలం నుంచి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మేడారం అడవుల్లో ఉండే ఆదివాసులంతా కూడా ఇక్కడ మూలవాసులు అనే విషయాన్ని ఠాకూర్ రాజారాం సింగ్ గారు బయటపెట్టడం జరిగింది. సో మన అస్తిత్వంలో ఆనాటి నుంచి మనం చూసినట్టయితే బుద్ధుని సంస్కృతి, బుద్ధుని
జీవితకాలంలోనే ఇక్కడ విరాజిల్లింది. బుద్ధుని బోధనలు కానీ, బుద్ధుని సంస్కృతి కానీ. అందులో ఉన్న మంచిని మనము ఇప్పటికీ కూడా మనం మన తరానికి అందించాల్సిన అవసరం ఉంది. బౌద్ధ మతంలో ఉన్న విశిష్టత కానీ, బౌద్ధ మతంలోని మంచి కానీ. అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన రాజవంశాలు వాళ్ళు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు ఈ సమాజం అంతా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఒక్కొక్క రాజరికంలో వాళ్ళు కొన్ని మంచి, కొన్ని ప్రజలకు పనికొచ్చేటి చెప్తూ వచ్చారు. సో అవన్నిటిని కూడా మన సంస్కృతిలో, మన చరిత్రలో భాగంగా చూస్తాం. ఇటీవల కాలంలో కూడా, కాకతీయుల కాలంలో మీకు అందరికీ తెలుసు, ఒక గొప్ప నాగరికత ఈ గడ్డ మీద విలసిల్లింది. అంటే వాళ్ళ చరిత్రను మనము తెలుసుకోకుండా, వర్తమానాన్ని అర్థం చేసుకోకుండా మనం భవిష్యత్తును నిర్మించలేం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక బంగారు భవిష్యత్తు మనకు ఉండాలి. కాబట్టి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు చాలా త్యాగాలు చేశారు. 1969లో మనకు తెలుసు 370 మంది తుపాకీ గుళ్ళకు బలైపోయారు. ఎందుకోసం అంటే తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు మనకు భద్రంగా ఉంటుంది అని చెప్పి ఎంతో మంది ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమంలో 1200కు పైగా యువకులు వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు, బలవన్ మరణాలకు పాల్పడ్డారు. అది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక విషాద ఘట్టమే అయినా కూడా అది జరిగింది. ఎందుకోసం? ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు తెలంగాణ గడ్డ మీద ఉంటారు. ఈ విషయం అర్థం కావాలి ఈనాడు తరానికి. మీరు ఏ రాష్ట్రంలో చూడండి, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల జీవితాల కోసం తమంతట తాము ఆత్మార్పణ చేసుకునే వాళ్ళు మనకి ఎక్కడ కనబడదు, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. అది కేవలం తెలంగాణ గడ్డ మీదనే జరిగింది. తమిళనాడులో కూడా బలిదానాలు చేసుకుంటారు, కానీ అక్కడ నాయకుల కోసం చేసుకుంటారు. జయలలిత నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కరుణానిధికి ఏమన్నా అవమానం జరిగితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ తెలంగాణలో ఏ నాయకుని కోసం ఎవరు ఆత్మహత్య చేసుకోరు, ప్రజల కోసం చేసుకుంటారు. అది ఇక్కడ సంస్కృతిలో ఉన్న ఒక విశిష్టత. ఇక్కడ వీరశైవం విలసిల్లింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజులు, రాజ్యాలు, పోరాటాలు ఇవన్నీ మన చరిత్రలో సమ్మిళితమై ఉన్నాయి. మన సంస్కృతి ఇలాంటి వాటి అన్నిటితోని ఒక రకంగా చెప్పాలంటే అది కలగాపులగమై ఇవాళ అందులో నుంచి మనం మంచిని ఏరుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈ సాంస్కృతిక జీవధారలో మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది 1591 ఆ ప్రాంతంలో 400 సంవత్సరాల కింద ఇక్కడ హైదరాబాద్ అనేది ఏర్పడ్డది. 430 సంవత్సరాల కింద హైదరాబాద్ ఒక విశిష్టమైన సంస్కృతిగా మనకు కనబడుతుంది. ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన లంబాడీస్ కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన రాజ్పుతులు కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి, మధ్య భారతదేశం నుంచి వచ్చిన లోధీస్ కావచ్చు, ఇక్కడ మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన జోధ్పూర్ ఆ ప్రాంతం నుంచి రాజస్థాన్లో మార్వాడీస్ వచ్చారు. ఇట్లా అనేక రకాల జాతులు, తెగలు, కులాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చే హైదరాబాద్లో ఇవాళ ఒక 300-400 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళకు అనేక తరాలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగం అయినారు. కాబట్టి ఈ అస్తిత్వం అనేది కేవలం ఇక్కడ పుట్టిన వాళ్ళ కోసము, ఏదో ఇప్పటి తరం కోసమే కాదు. ఇది ఈ తరతరాలుగా వస్తున్న ఈ సాంస్కృతిక జీవధార. దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? ఇటీవల కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. వేరే ప్రాంతం వాళ్ళకు వ్యతిరేకంగా గోబ్యాక్ అని వచ్చింది, వాళ్ళు వృత్తులు చేసుకోవద్దని వచ్చింది. ఇలాంటి వాటి మీద ఒక అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉన్నది. ఏది మనం పర్మిట్ చేద్దాము, ఏది మనం పర్మిట్ చేయకూడదని. అట్లా అదేవిధంగా పక్కనున్న ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ రాజధాని అయిన తర్వాత కావచ్చు, లేదా నీటి వసతి ఉన్న ప్రాంతాలు ఇక్కడ ఉండడం వల్ల దాదాపు 100 సంవత్సరాలుగా అక్కడి నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్నో గుంటూరు పల్లెలు ఉన్నాయి. సరే, తెలంగాణ ఉద్యమంలో కొంత ఆవేశాలు రాజుకున్నా కూడా మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రజల పట్ల మనం ఎట్లుండాలి? ఇప్పుడు మనం వేదిక మీదకి పాపారావు గారిని పిలిచాం. వారు తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగం అయ్యారు. వారు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ గాలి పీలుస్తున్నారు, ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఇక్కడ మట్టిలో నుంచి వచ్చిన అన్నం తింటున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరి విషయంలో అస్తిత్వం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారకూడదు. కాబట్టి ఇవన్నిటి మీద మనము
భవిష్యత్తులో మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మన భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న యువతరానికి కూడా ఈ అస్తిత్వ సోయి కల్పించాల్సిన అవసరం ఉన్నదని భావించినాం. మేమందరం కలిసి అనేక జూమ్ మీటింగ్స్లలో అస్తిత్వం మీద చర్చలు చేశాం.